వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నాడా లేకపోతే కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడా? మరి రేవంత్ పొలిటికల్ గేమ్, ఈ గేమ్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉక్కిరి విక్కిరవుతున్న వైనం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య పొలిటికల్ గేమ్ నడుస్తుంది కాబట్టి ఈ చర్చ అయితే ప్రధానంగా కలుస్తుంది. ప్రధాన కారణం ఏంటి? హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు సంబంధించిన ఐఆర్ఎఫ్సి అంటే 13,600 కోట్ల రుణాల నిలిపివేత వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోందని చెప్పవచ్చు. ఈ లోన్ల వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాకేం తెలియదని చెప్పేసి చెబుతున్నాడు. లోన్ ఆగిపోయిందన్న విషయమే నాకు సమాచారం లేదు, కేంద్ర ఆర్థిక శాఖతో సంబంధిత అధికారులతో తెలంగాణ ప్రభుత్వమే నేరుగా సంప్రదింపులు జరుపుకోవాలని ఆయన సలహా ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కిషన్ రెడ్డి నిజాయితీగా తనకు తెలియదనే విషయాన్ని ఒప్పుకుంటున్నాడా? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పాయింట్తోనే తన వ్యూహాత్మక పొలిటికల్ ట్రాప్కు ప్రధాన అస్త్రంగా మార్చుకోవడం అయితే ఒక చర్చ. నిజానికి కిషన్ రెడ్డికి ఈ లోన్ వ్యవహారంలో ఎలాంటి ప్రమేయం ఉందా లేదా అనేది పక్కన పెడితే రేవంత్ రెడ్డి సరిగ్గా ఇదే పాయింట్ను హైలైట్ చేస్తున్న వైనం. కేంద్ర మంత్రిగా ఉండి కనీసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చే 1000 కోట్ల నిధులు ఆగిపోతుంటే కిషన్ రెడ్డికి తెలియకపోవడం ఏంటి అంటూ రివర్స్ అటాక్ రేవంత్ రెడ్డి మొదలుపెట్టారు. మరి కిషన్ రెడ్డికి ఏం తెలియదు కాబట్టే గతంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి ఏది చెప్తే దానికి తల ఊపారని ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ నేత చెప్పినట్లుగా కిషన్ రెడ్డి నడుచుకుంటున్నాడు, బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్లే నడుచుకుంటున్నాడని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక ఫినిషింగ్ టచ్ అంటే ఏ విధంగా అంటే కాషాయ శ్రేణులను తీవ్ర రక్షణలోకి నెట్టేసే విధంగా ఈ ఫినిషింగ్ టచ్ తన ఉపన్యాసాలలో ఇస్తున్నాడు. మరి ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి కేవలం కిషన్ రెడ్డిని ఇరికించాలనే రాజకీయ కక్ష ఏమైనా ఉందా? మరి దీని వెనుక ఒక మైక్రో లెవెల్ ఎకనామిక్ స్ట్రాటజీ ఉందనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అయితే విశ్లేషణలు అయితే చేస్తున్నారు. కిషన్ రెడ్డిని నిరంతరం టార్గెట్ చేయడం ద్వారా ఆయన తెలంగాణ వాద నిజాయితీని నిరూపించుకోవడానికి అయినా సరే ప్రధాన నరేంద్ర మోదీ వద్ద, కేంద్ర ఆర్థిక మంత్రి వద్ద పట్టుబట్టి తెలంగాణ ప్రభుత్వం ఎదురు చూస్తున్న మెట్రో నిధులు, ఇతర ప్రాజెక్టులను తీసుకురాక తప్పని పరిస్థితిని రేవంత్ రెడ్డి కల్పిస్తున్నారని చెప్పేసి చెప్పవచ్చు. అంటే నిందల నుంచి తప్పించుకోవడానికైనా కిషన్ రెడ్డి ఢిల్లీలో తెలంగాణ కోసం గట్టిగా ఒత్తిడి తెచ్చేలా రేవంత్ ఈ ఫిక్సింగ్ పాలిటిక్స్ నడుపుతున్నారని కూడా మనం అనుకోవచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రమైన మానసిక రాజకీయ ఒత్తిడికి గురవుతున్నారని కూడా మనం చెప్పవచ్చు. ఒకవైపు సొంత రాష్ట్రానికి నిధులు రావడం లేదనే నిందలు భరిస్తూనే మరోవైపు కాంగ్రెస్ నడుపుతున్న ఈ మైండ్ గేమ్ను తిప్పికొట్టలేక కిషన్ రెడ్డి సతమతమవుతున్న వైనం. కిషన్ రెడ్డి శైలి ఎప్పుడూ సౌమ్యంగా ఉండటం వల్ల ఆయన చేస్తున్న ప్రెస్ మీట్లు, ఇతర కౌంటర్లు కానీ రేవంత్ రెడ్డి మార్కు దూకుడు ముందు అంత ప్రభావవంతంగా ప్రజాక్షేత్రంలోకి అయితే వెళ్ళలేకపోతున్నాయనేది వాస్తవం. ఫలితంగా తప్పు ఎవరిది అయినా మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డినే ప్రస్తుతం టార్గెట్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది.